మురారి కృష్ణని హాస్పిటల్కి తీసుకొని రావడంతో అక్కడ ఉన్న పరిమళ అయితే చెకప్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మురారి అయితే ఏమైంది పరిమళ కృష్ణకి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పరిమళ అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. అది చూసిన మురారి అయితే ఏంటి పరిమళ నేను ఎంత టెన్షన్ పడుతుంటే నువ్వు సైలెంట్గా ఉన్నావు, అసలు ఏమైందో చెప్పు అని చెప్పేసి అయితే గట్టిగా అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పరిమళ అయితే మురారి కృష్ణకి అయితే గర్భసంచి తీసేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ముకుంద అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మురారి మాత్రం వాట్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అవును మురారి, కృష్ణకు ఆ గర్భసంచిని తీసేయాలి, అది వారం రోజుల్లోపు ఆపరేషన్ చేసి తీసేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మురారి అయితే ఒక్కసారిగా ఏడుస్తూ చాలా బాధపడిపోతూ ఉంటాడు. అక్కడ ఉన్న ముకుంద మాత్రం చాలా సంతోషంగా ఉరకలు వేస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న పరిమళ మాత్రం అవును మురారి, ఈ జన్మకు కృష్ణకు పిల్లలు అయితే మరి పుట్టరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మురారి అయితే చాలా బాధపడిపోతూ ఉంటాడు. అది చూసిన పరిమళ అయితే ఆ మురారి ఏం జరిగిందో ఏమో కానీ మరి ఆ కృష్ణకి గర్భసంచిని అయితే వారం రోజుల్లోపు ఆపరేషన్ చేసి తీసేయాలి మురారి, లేదంటే కృష్ణ ప్రాణానికే ప్రమాదం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న మురారి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కృష్ణను తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.